కష్టపడకుండా డబ్బులొస్తాయని ఎవరైనా చెప్తే నమ్మకండి. పూర్తిగా ఈ వీడియో చూడండి. ఎందుకు కష్టపడకుండా డబ్బులొస్తే నమ్మొద్దంటున్నానో మీకే అర్థమవుతుంది. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఇస్మార్ట్ గ్రీషు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. అలాగే ఈరోజు ఒక చిన్న స్టోరీతో అయితే మేము ముందుకు వచ్చాను. అబద్ధం వల్ల వచ్చే అనర్థాలు ఏంటేంటో అయితే ఈ స్టోరీ అయితే వింటే మనకి బాగా అర్థమవుతుంది. ఈ స్టోరీ చదివిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించి నేను ఈరోజు మీకు ఈ స్టోరీ చెప్తున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. కృష్ణపట్నం అనే ఊర్లో రామయ్య అనే ఒక యువకుడైతే ఉండేవాడు. అతనికి అబద్ధం చెప్పడం అలవాటు విషయం. అసలు చిన్నదైనా పెద్దదైనా సరే అబద్ధం ఆడుతూనే ఉండేవాడు. ఊరి వాళ్ళందరూ కూడా అతన్ని అబద్ధాలకు అలవాటు పడ్డారు. ఓ రోజు సాయంత్రం టీ దుకాణం దగ్గర రామయ్య, అతని స్నేహితుడు శంకరు, ఆ ఊరి పెద్దయిన వెంకయ్య సుబ్బారావుతో కలిసి కబుర్లు చెప్తూ ఉన్నాడు. ఏంట్రా పిల్లలు, ఎలా సాగుతుంది జీవితం అంతా? కులాసాయేనా బాబాయ్ అని అంటాడు. బాబాయ్, ఏముంది బాబాయ్, ఇంకా ఊర్లో అందరికీ కాకమ్మ కబుర్లు చెప్తూనే ఉన్నావా? అబ్బా, అది ఏం లేదులే బాబాయ్. లేదు బాబాయ్, రాము ఇంకెవరికో కొత్తగా చెప్పాడంట అని అతను ఆట పట్టిస్తూ ఉండేవారట. రాము, నువ్వు మళ్ళీ ఏదో కొత్తగా చెప్పావుగా, ఈసారి ఏంటి నీ అబద్ధం? అబద్ధమా? నేను ఎప్పుడూ నిజమే చెప్తాను. శంకర్ కబుర్లు ఊర్లో వాళ్ళందరికీ కూడాను, నాకు కాదురా, ఊర్లో వాళ్ళకి చెప్పరా ఈ కబుర్లన్నీ అంటాడు. అదేమైందంటే నిన్న రాత్ర మరి మన ఊరి చివర ఉన్న పాడుబడ్డ గుడి దగ్గర ఒక దెయ్యాన్ని చూశాను. తెల్లని బట్టల్లో గాల్లో తేలుతూ వచ్చింది. నువ్వు వెళ్ళి చూడు, ఎప్పటికే అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇదే కదా చెప్పావా? ఏంట్రా? అవునరా, ఈ కథ విని చాలామంది భయపడిపోతున్నారు అని నవ్వుతూ అంటాడు. రాము అదంతా విన్న వెంకయ్య కోపంగా, ఒరే రాము, నువ్వు ఇంకా ఈ అబద్ధాలు మానుకోలేదురా? అదేం లేదు బాబాయ్, అది నీ కథ విని ఈరోజు పిల్లలు ఆ గుడివైపు వెళ్ళడానికి భయపడిపోతున్నారా. నువ్వు చెప్పిన దెయ్యం కథని నమ్మి సాయంత్రం అవ్వగానే ఇంటికి పరిగెత్తుకొని వచ్చేస్తున్నారు. అవును రాము, అబద్ధాలు సరిగ్గా చెప్పావు. నువ్వు ఎవరైనా భయపడితే నువ్వే బాధ్యత వహించాలి ఇక నుంచి. మరి అబ్బా వెంకయ్య గారు, సుబ్బయ్య గారు, ఏదో కాస్త సరదాగా చెప్పానండి బాబు. ఎవరు నిజంగా తీసుకుంటారా ఏంటి? పిల్లలు భయపెడితే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి భయం పోగొడతానులేండి. ఏంటి నువ్వు మాట్లాడేది? జీవితం అంటే నీకు ఆసామాసుగా ఉందబ్బా. సరదాగా చెప్పాను అన్నాను కదండి, నన్ను వదిలేయండి బాబోయ్. ఒరేయ్ రాము, నీ అబద్ధాల వల్ల ఎప్పుడో ఒకరోజు నువ్వే ఇబ్బంది పడతావు. నా మాట గుర్తుపెట్టుకో. చాలేరా, నువ్వు కూడా చెప్పేవాడివైపోయావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు సర్పంచ్ గారి ఇంట్లో ఊరి పెద్దల సమావేశం జరిగింది. ఊరిలో కొత్త చెరువు తవ్వడానికి ప్రణాళికలు చేస్తున్నారు. రాము అక్కడ కూడా తన అబద్ధాలు మొదలుపెట్టేశాడు. సర్పంచ్ గారు, నేను నిన్న రాత్రి ఒక పెద్ద అధికారిని కలిశానండి. అతను చెప్పాడు మన ఊరికి ప్రభుత్వం నుండి లక్షల రూపాయలు వస్తాయని చెరువు తవ్వటానికి. నిజమా రాము? ఎవరా అధికారి? ఎక్కడ కలిసావు? ఎప్పుడు వస్తున్నారు? ఆ డబ్బులు ఇస్తున్నారా మనకి? మరి అది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేను అక్కడికి వెళ్ళాను, అక్కడే కలిశాను. అతను నన్ను చూసి మన ఊరి గురించి అడిగాడు. కృష్ణపట్నం గ్రామానికి మేము సహాయం చేస్తామని చెప్పాడు. ఇదే నిజమైతే మన ఊరికి గొప్ప లాభం రాము. నువ్వు ఆ అధికారి గురించి పూర్తిగా తెలుసుకున్నావా? అదంతా తెలీదు, కానీ 2 రోజుల్లో లేక ఎప్పుడైనా వస్తారంట.
అందులో వివరాలు ఉంటాయని చెప్పాడు. రాము, నీ మాటలు నమ్మడానికి నాకెందుకో భయంగా ఉంది. నువ్వు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నావు కదా. అబద్ధం ఎందుకు చెప్తాను సుబ్బారావు గారు, నేను నిజమే చెప్తున్నాను. మీరు చూడండి, ఓ 2 రోజుల్లో లేఖ ఖచ్చితంగా వస్తుంది. సరే రాము, అంత నమ్మకంగా చెప్తున్నావు కదా, చూద్దాంలేండి. అబ్బా వెంకయ్య గారు, మీరు కూడా రాముకి వస్తాసు పలుకుతున్నారు. ఏమో ఈసారి ఎందుకో రాము మాటలు నమ్మాలనిపిస్తుంది. నాకైతే నమ్మకం లేదండి. సరే పోనీ ఆ అధికారిని సంప్రదించి చూద్దాం అని సర్పంచ్ గారు ఈ విషయాన్ని నమ్మి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించారు. కానీ అక్కడ ఎలాంటి అధికారి కానీ డబ్బుల గురించి కానీ సమాచారమే లేదని తనకు తెలిసింది. సర్పంచ్ కోపం వస్తుంది. వెంటనే రాముని పిలిచి, రాము, నువ్వు చెప్పిందంతా అబద్ధమా? నువ్వు మమ్మల్ని ఎందుకు మోసం చేసావు? ఊరి పెద్దలందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సర్పంచ్ గారు, నేనేదో కాస్త సరదాగా చెప్పానండి. అంత పెద్ద విషయం ఏది కాదు కదా ఇది. సరదాగా అంటావా? నీ అబద్ధాల వల్ల మన ఊరి పనులు ఆగిపోయాయి. ఇకపై అలాంటివి చేయకు. చూసారా వీడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో. నేను చెప్తే నమ్మలేదు మీరు. ఎవరు పెద్ద అధికారి అనేసరికి ఏదో చిన్న ఆశ కలిగింది సుబ్బారావు. వాడి గురించి తెలిసి కూడా మీరు ఇలా ఉంటే ఎలా చెప్పండి. సరే సరే, ఇక నుంచి నేను వీడి మాట నమ్మనులే. ఒరే రాము, నీ పద్ధతి మార్చుకోకపోతే నీకే నష్టం అని చెప్పి అంటాడు. సావిత్రమ్మ, ఇది మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా అని వాళ్ళ అమ్మను హెచ్చరిస్తాడు సర్పంచ్. దీంతో ఇంటికి వెళ్ళిన తర్వాత సావిత్రమ్మ ఇలా అంటుంది, ఒరేయ్, నీకు చిన్నప్పుడు నాన్న పులి కదా చెప్పాను, గుర్తుందా? గుర్తుందమ్మా. మరి అంతా తెలుసు కూడా ఎందుకురా ఇట్లా అబద్ధాలు చెప్తున్నావు? నీ వల్ల నేను ఊర్లో ఎలా తలెత్తుకోవాలరా? అమ్మా, ఏదో సరదాగా చెప్పానులే కానీ వదిలేయ్. అమ్మా, నా వల్ల కాదురా, నువ్వు ఎలాగే కానీ ఉంటే చెబుతూ ఉంటే ఇక నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని సావిత్రమ్మ అనడంతో రాము తలంచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఊళ్ళో ఒక పెద్ద జాతర జరగబోతోంది. రామయ్య మళ్ళీ తన అబద్ధంతో అందరినీ ఆకర్షించాలని అనుకున్నాడు. జాతరలో అంతా ఒక దగ్గర గుమ్మగూడారు. ఈ జాతరకి పాత సినిమాలో ఒక కథానాయకుడు వస్తున్నాడు. నాకు నా పట్నం స్నేహితుడు చెప్పాడు. నిజమా రాము? నీకు నేను తప్ప స్నేహితులు ఎవరు లేరు కదరా? అబ్బా, ఇక స్నేహితుడంటే నువ్వొక్కడివేనారా? ఏంట్రా, నేను పట్నం వెళ్ళాను, అక్కడ నాకు కొంతమంది స్నేహితులు కూడా అయ్యారా. ఒరే, నాకెందుకు నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావో అనిపిస్తుంది. లేదురా బాబు, ఈసారి నేను చెప్పే మాట నిజంగా నిజం. అవునా? అయితే ఏది ఆ కథానాయకుడు ఎవరో చెప్పు. అది సూర్యవర్మ. అతను మన ఊరి జాతర గురించి విని ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నారంట అని వీరిద్దరూ బిగ్గరగా మాట్లాడుకోవడం ఆ పక్కనే ఉన్న మరొక యువకుడు విన్నాడు. నువ్వు చెప్పేది నిజమా? అవునరా, నిజమే అని ఎన్నిసార్లు చెప్పాలి? నాకు అతనంటే చాలా ఇష్టం. నేను ఎలా అయినా అతన్ని కలిసి సినిమాల్లో నటించడానికి అవకాశం అడగాలి. ఓహో, భలే వాడివేలే, అడిగేశావు. దానిలో ఏముంది, ఆయనతో మాట్లాడడానికి నాకు నువ్వు సాయం చేయాలరా. సరేరా, నేను ఉన్నాను కదా, నీకెందుకు, నువ్వెళ్ళు. సరే, మేము అతనికి స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు చేస్తాం అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విషయం ఊరంతా తెలియడంతో వారంతా కూడా స్వాగతానికి ఏర్పాట్లు చేస్తారు. కానీ చివరి వరకు ఆ కథానాయకుడు అక్కడికి రాలేదు. దీంతో సర్పంచ్, రాము, నీ అబద్ధాల వల్ల మన జాతరకి అవమానం జరిగింది. నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అంటే, బాబాయ్, అది నేను ఊరి జాతరని చాలా గొప్పగా అందరికీ తెలియచేయాలి అనుకున్నాను. అసలు దానికి దీనికి ఏంట్రా సంబంధం అంటే, బాబాయ్, అది ఇప్పుడు ఎవరో ఒక అతిథి వస్తున్నారు అని అంటే మనం ఇంకా బాగా సంబరం చేస్తాం కదా అని అనుకున్నా. ఏంట్రా నువ్వు, ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, మారవు నువ్వు.
సావిత్రమ్మ, నీ కొడుకుని ఇలాగే వదిలేస్తే ఇంకా ఊరికి నష్టం. ఇప్పటికే నీ కొడుకు వల్ల ఈ ఊరు చాలా నష్టపోయింది. నువ్వు అదుపులో పెట్టుకోకపోతే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. అయ్యా, కోపగించుకోకండి అయ్యా, నేను చూసుకుంటాను అని చెప్తుంది. అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అతన్ని మందలిస్తుంది. కానీ రాములో కొంచెం మార్పు వస్తుంది. ఒకరోజు ఊరి దగ్గరలోని అడవిలో అగ్ని ప్రమాదం జరిగింది. రాము అడవి నుండి పరిగెత్తుకు వస్తూ ఊరిలో అందరికీ విషయం చెప్పాడు. అడవిలో అగ్ని ప్రమాదం జరిగింది, అక్కడ చిరుతపులి కూడా ఉంది, నేను చూశాను, అది ఊరి వైపే వస్తుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏరా రాము, మళ్ళీ నీ కథలు మొదలెట్టేశావా? చిరుత అంటే ఏంటి? ఇక్కడ ఎప్పుడు ఏవి కూడా కనిపించిందే లేదు, వదిలే. శంకర్, రాము ఒట్టి అబద్ధాలు మనిషి అని మనకు తెలిసిందే కదా. లేదు లేదు, నేను ఈసారి నిజమే చెప్తున్నాను, నన్ను నమ్మండి. రాము, నీకెన్నిసార్లు చెప్పినా ఇలా అబద్ధం చెప్తే ఏదో ఒకరోజు నాన్న పులికథల్లాగా నీకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి మరి. అబ్బా బాబాయ్, ఆ పులి కథ పక్కన పెట్టండి, ఇప్పుడు నిజంగా పులి వస్తుంది, నేను నమ్మను పోరా అని అంటాడు వెంకయ్య. కానీ ఈసారి రాము నిజం చెప్పాడు. ఆ అబద్ధాల చరిత్రల వల్ల ఎవ్వరూ కూడాను ఊరి దగ్గరికి వచ్చి కొన్ని గొర్రెల్ని దాడి చేసింది. అయినా కూడా ఎవరూ కూడా నమ్మరు. అప్పుడు ఊరి వాళ్లకు నిజం తెలిసింది. రాము, నీ అబద్ధాల వల్ల ఈరోజు ఊరికే నష్టం వచ్చింది. నువ్వు నిజం చెప్పినా కూడా ఎవరూ నమ్మలేదు. చూసావా, ఇది నీకు గుణపాఠం కావాలి. బాబాయ్, నేను నిజంగా మారిపోయాను బాబాయ్, నేను నిజమే చెప్తున్నాను. కానీ అదేరా నేను కూడా అంటుంది. అన్నిసార్లు అబద్ధం చెప్పి ఒక్కసారి నిజం చెప్పేసరికి ఎవ్వరూ నమ్మలేదు. నాకు నా తప్పు తెలిసొచ్చింది బాబాయ్, ఇక పోయి అబద్ధం చెప్పను. నా వల్ల ఊరికి ఇబ్బంది జరిగినందుకు చాలా బాధగా ఉంది అని ఇంటికి వస్తాడు. అక్కడ సావిత్రితో విషయం అంతా చెప్తాడు. చూసావా రాము, చివరికి ఏమైందో? అవునమ్మా, నా వల్ల మొత్తం ఊరికే నష్టం వచ్చింది. పాపం అమాయకమైన మూగజీవాలు చనిపోయాయి. అందుకే రాము, కష్టం అనిపించినా సరే ఎప్పుడు నిజం మాత్రమే చెప్పాలి. ఇకపై ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను అబద్ధం చెప్పనమ్మా అని అంటాడు రాము. ఈ సంఘటన తరువాత నిజంగానే మారిపోతాడు. అతను అబద్ధాలు కూడా మానేస్తాడు. అలా ఓసారి టీ దుకాణంలో శంకరు, వెంకయ్య, సుబ్బారావు, రాము కలిసి కూర్చొని ఉంటారు. ఏరా రాము, ఈరోజు ఏ కొత్తగా చెప్తున్నావు? ఏం కొత్త కథ చెప్పబోతున్నావు? ఇకపై కథలు లేవురా, నేను నిజం మాత్రమే చెప్తాను. శంకర్, అబద్ధం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు అర్థమైంది. అది రాము, నువ్వు మారినందుకు ఊరంతా సంతోషిస్తున్నావురా. నిజం చెప్పటం వల్ల నీకు ఊరికి మంచి జరిగింది, జరుగుద్ది తెలుసా. ఇప్పుడు నీ మాటలు నమ్మచ్చులే రాము. రాము, ఇందాక ఇక మీదట నిజాయితీగానే ఉండు నువ్వు. ఖచ్చితంగా సుబ్బారావు గారు, ఇక నుంచి నా మాటలన్నీ నిజమే మాట్లాడతానండి అని చెప్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటి అంటే, అబద్ధం ఒక్కసారి సరదాగా అనిపించవచ్చు, కానీ అది నమ్మకాన్ని నాశనం చేస్తుంది. నిజం చెప్పటం వల్ల ఎప్పుడు మంచి ఫలితాలే వస్తాయి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి. ఇంకొక కథతో అయితే మీ ముందున్నాను. ఒకప్పుడు శాంతాపురం అనే అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామయ్య, లక్ష్మయ్య అనే ఇద్దరు బాల్య స్నేహితులు. రామయ్య ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూ తోటి వారికి సహాయం చేస్తూ ఉండేవాడు. లక్ష్మయ్య తెలివైన వాడే, కానీ అందరికీ తొందరగా ధనవంతుడు కావాలనే కోరిక బలంగా ఉంటుంది అతనికి. ఏంట్రా రామయ్య, ఇక్కడే కూర్చున్నావు, పనేం లేదా? ఉంది లక్ష్మయ్య, కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నా. నువ్వు ఎటు వెళ్తున్నావో అని అడుగుతాడు. ఊర్లోకి వెళ్తున్నా. కొత్తగా ఒక ఆయన వచ్చాడంట కదా, ఏదో వ్యాపారం చేస్తున్నాడని విన్నాను, చూసొద్దామని. అవునా, ఏం వ్యాపారం చేస్తున్నాడంట?
రంగురాళ్ళు అమ్ముతున్నాడంట. వాటికేవో శక్తులు ఉన్నాయంట అని అంటాడు. కొంటే అదృష్టం వస్తుందంట. అదా సంగతి. అయినా రాళ్ళల్లో శక్తులే ఉంటాయిరా లక్ష్మయ్య. అదంతా నమ్మకం అంతే. మనం కష్టపడితేనే ఏదైనా ఫలితం అనేది ఉంటుంది. చాలామంది కొంటున్నారంట. ఒకసారి చూసొద్దామా? పోయేదేముందిలే. ఒకవేళ నిజంగా ఉంటే మనం కూడా కొనేద్దాం. తొందరగా డబ్బు సంపాదించుకోవచ్చు కదా. నాకు మాత్రం అదంతా సరనిపించటం లేదు. అయినా నీ ఇష్టం, నీ డబ్బులు. కానీ ఆలోచించి నిర్ణయం తీసుకో. సర్లేరా, నువ్వు ఎప్పుడు ఇంతే. నేను వెళ్ళొస్తా, తర్వాత మాట్లాడతాను. చూద్దాం ఏం జరుగుద్దో. అదే గ్రామానికి ఒక వింత వ్యక్తి వచ్చాడు. అతడు తనను తాను గొప్ప వ్యాపారం అని చెప్పుకుంటూ రంగురాళ్ళను అమ్ముకుంటూ ఉన్నాడు. ఆ రాళ్ళకి అద్భుతమైన శక్తులు ఉన్నాయని, వాటిని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం కలిసి వస్తుందని, ధనవంతులు కావచ్చని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. మీ అందరికీ శుభం కలుగునుగాక. నేను మీకోసం అద్భుతమైన కానుకలు తీసుకొచ్చాను. అయినా మీరెవరండి? ఎక్కడి నుండి వచ్చారు? నేను ఒక గొప్ప వ్యాపారిని. దూర దేశాల నుండి మీకోసం అపురూపమైన వస్తువులను తీసుకొచ్చాను. చూడండి, ఇవి కేవలం రాళ్ళు కాదు. ఇవి అద్భుతమైన శక్తులు కలిగిన రత్నాలు. ఎంత బాగున్నాయో ఈ రాళ్ళు. వీటితో ఏమి ఉపయోగం అండి? ఉపయోగమా? అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. ఈ నీలపు రంగు రాయిని మీ ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ పచ్చని రాయిని పెట్టుకుంటే మీ పంటలు బాగా పండుతాయి. ఇక ఈ ఎర్రని రాయిని చూశారు, శత్రువులు కూడా మీ జోలికి రారు. ఇది పెట్టుకుంటే అతని మాటలు వింటున్న ప్రజలు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. కొందరు నమ్మినట్టుగానే తలలు ఊపుతున్నారు. వీటి ధర ఎంత స్వామి? మా దగ్గర అంత డబ్బులు ఉన్నాయో లేదో. మీ అందరి కోసమే తక్కువ ధరకే ఇస్తున్నాను. మీ అదృష్టం కోసం నేను చేసే సహాయం ఇది. ఆలస్యం చేయకండి. మీ జీవితాలను మార్చేసే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అతని మాటలు విన్న అమాయక ప్రజలు నిజమే నన్ను నమ్మి తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు తీసి ఆ రంగురంగుల రాళ్ళను కొనటం మొదలుపెట్టారు. ఇలా ఆ వింత వ్యాపారి తన మాటలతో ఊరి ప్రజలను నమ్మించి రాళ్ళు అమ్మటం మొదలుపెట్టాడు. ఒకరోజు రామయ్య తన పొలంలో పనిచేసుకుంటూ ఉండగా లక్ష్మయ్య ఒక పెద్ద మెరిసే రాయిని పట్టుకొని సంతోషంగా అక్కడికి వచ్చాడు. రామయ్య, రామయ్య, చూడు రామయ్య, చూడు నేనేం కొన్నానో చూడు. లక్ష్మయ్య, మెరిసే రాయిని రామయ్య ముందుంచావు. అది నిజంగా చాలా ఆకర్షణీయంగా ఉంది. ఏమిటిది లక్ష్మయ్య? చాలా పెద్దగా ఉంది. ఎక్కడ కొన్నావు ఇది? మర్చిపోయావా? ఊరిలో కొత్తగా వచ్చిన వ్యాపారి గురించి చెప్పాను కదా. ఇదిగో ఇదే ఆయన అమ్మాడు. అద్భుతమైన శక్తి కలిగిన రాయి ఇది. శక్తి కలిగిన రాయి అంటావా? నువ్వు నిజంగానే నమ్మావా అతని మాటలు? నమ్మకుండా ఎలా ఉంటాను రామయ్య? ఆయన స్వయంగా చెప్పారు, ఈ రాయిని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టం వస్తుందంట. మనం తొందరగా ధనవంతులం అయిపోతామంట. ఇక మనం కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదంట. లక్ష్మయ్య, నాకు మాత్రం ఇదంతా నమ్మశక్యంగా లేదురా. రాళ్ళకు శక్తులేంటి? మనం కష్టపడి పని చేస్తేనే కదా ఫలితం ఉంటుంది. ఊరికే కూర్చుంటే డబ్బెలా వస్తుంది చెప్పు? నువ్వు ఎప్పుడూ అంతే రామయ్య, ఏది నమ్మవు చూడు. ఈ రాయి నా జీవితాన్ని ఎలా మారుస్తుందో. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ దీనికే పెట్టాను తెలుసా. ఇక నా అదృష్టానికి తిరిగి ఉండదు. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ దీనికే ఖర్చు చేసావా? కొంచెం ఆలోచించాల్సింది కదా లక్ష్మయ్య. ఒకవేళ ఇది నిజం కాకపోతే అది అసంభవం రామయ్య, నువ్వు చూస్తూ ఉండు. కొద్ది రోజుల్లోనే మనిద్దరం ధనవంతులం అయిపోతాం. అప్పుడు నువ్వు నన్ను చూసి ఆశ్చర్యపోతావు. అతిగా ఆశపడటం మంచిది కాదు లక్ష్మయ్య. కష్టానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మనకి బాధని కలిగిస్తాయి. నీ మాటలు నీ దగ్గరే ఉంచు రామయ్య.
నా రాయి మాత్రం నాకు అదృష్టాన్ని తెస్తుంది. ఉంటాను మరి. దేవుడా, నా స్నేహితుడు మోసపోతున్నాడేమో అని నాకు భయంగా ఉంది. అలా కొన్ని రోజులు గడిచాయి. లక్ష్మయ్య దగ్గర ఉన్న రాయి అతనికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాలేదు. అతని దగ్గర ఉన్న డబ్బులు కూడా అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అతని దగ్గర మిగిలింది ఆ రంగు రాయి మాత్రమే. ఈ రాయి నా జీవితాన్ని మారుస్తుందని ఎంతో ఆశతో పెట్టుకున్నాను, కానీ ఏమీ జరగలేదు. ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా డబ్బు సంపాదించాలి? అలా కొంతసేపు ఆలోచించాడు. అప్పుడు అతని కళ్ళల్లో ఒక దుష్ట ఆలోచన మెరుస్తూ వచ్చింది. అవును, ఇదే సరైన మార్గం. రామయ్య నా మంచి స్నేహితుడు. రామయ్య అతను చాలా మంచివాడు. నా కష్టాన్ని చూసి తప్పకుండా నాకు సహాయం చేస్తాడు. ఈ రాయిని అతనికి అమ్మి కొంత డబ్బు సంపాదించుకుంటాను. అవును, ఇదే కరెక్ట్. అలా అనుకుని లక్ష్మయ్య వెంటనే రామయ్య ఇంటికి బయలుదేరి రామయ్య తన ఇంటి ముందు కూర్చొని ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. లక్ష్మయ్య అతని దగ్గరికి వెళ్ళాడు. రామయ్య, నాకు పెద్ద కష్టం వచ్చి పడిందిరా. ఏంటి లక్ష్మయ్య, ఏమైంది నీకు? అలా ఉన్నావేంటి? చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది రామయ్య. నా దగ్గర ఇప్పుడు ₹1 కూడా లేదు. తినడానికి తిండి కూడా లేదు. అయ్యో, అలా జరిగిందా? నువ్వు ఆ రాయిని కొన్నావు కదా, దాంతో ఏమైనా ఉపయోగం లేదా? ఏం ఉపయోగం లేదు రామయ్య, అది కేవలం ఒక రంగురాయి మాత్రమే. నా డబ్బులన్నీ దానికే పోయాయి. ఇప్పుడు దిక్కులేని వాడిని అయిపోయాను. నువ్వు చెప్పింది నిజమైనా లక్ష్మయ్య, నాకు అప్పుడే అనుమానం వచ్చింది. నువ్వు విన్నావా? అయినా నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పు. నువ్వే నాకు సాయం చేయాలి. రామయ్య, నీకు తెలుసు కదా నా దగ్గర అద్భుతమైన శక్తి కలిగిన రాయి ఉందని. దీన్ని నీకు తక్కువ ధరకే అమ్ముతాను. లక్ష్మయ్య, నాకు నిజానికి ఈ రాళ్లపై నమ్మకం లేదు. నువ్వు మోసపోయావని నాకు అనిపిస్తుంది. అయినా నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివి. కష్టాల్లో ఉన్నావని చెప్తున్నా నా మనసు ఒప్పుకోవటం లేదు. నిన్ను ఇలా చూడటానికి నిజంగానే సహాయం చేయాలనే ఉంది. రామయ్య, నన్ను కాపాడు. ఈ రాయిని కొనుక్కో. నీకు తప్పకుండా అదృష్టం వస్తుంది. నన్ను నమ్ము అని చెప్తాడు. లక్ష్మయ్య, నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. ఇదిగో ఇది మాత్రమే ఉంది. నీ కష్టం తీరటానికి ఇది సరిపోతుందా? సరిపోతుంది రామయ్య. ఇది చాలు. నువ్వు నాకు ప్రాణం పోసావు. రామయ్య, నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఈ రాయి నీకు అదృష్టాన్ని తెస్తుంది చూడు అంటూ లక్ష్మయ్యని సంతోషంగా డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు. అతని ముఖంలో బాధంతా మాయమై ఒక రకమైన కుట్రపూరితమైన చిరునవ్వు కనిపిస్తుంది. నీ కష్టం తీరితే చాలు లక్ష్మయ్య, జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త. తప్పకుండా రామయ్య, నువ్వు చాలా మంచివాడివి. ఉంటాను. మరి నాకు పని ఉంది అని లక్ష్మయ్య డబ్బు తీసుకుని అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయాడు. రామయ్య మాత్రం అతను వెళ్ళిపోతున్న వైపు బాధగా చూస్తూ నిలబడిపోయాడు. నా స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని సహాయం చేశాను, కానీ నా మనసు ఎందుకో కలతగా ఉంది. అతను నిజంగానే మోసపోయాడా, లేక నన్ను మోసం చేస్తున్నాడా అని. మరోవైపు లక్ష్మయ్య పరిస్థితి కూడా ఏం బాలేదు. రామయ్య ఇచ్చిన డబ్బుతో కొన్ని రోజులు బాగానే తిరిగాడు. మంచి భోజనం, కొత్త బట్టలు. కానీ అతని దోబరా ఖర్చులకు ఆ డబ్బు ఎక్కువ కాలం నిలవలేదు. మళ్ళీ అతని జేబు ఖాళీ అయింది. మళ్ళీ మొదటికొచ్చాను. ఆ రాయి కూడా ఏం చేయలేదు. రామయ్య చెప్పింది నిజమేనేమో. కష్టపడకుండా ఏమీ రాదు. గతంలో రామయ్య తనతో అన్న మాటలు లక్ష్మయ్యకు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఎంత మూర్ఖుణ్ణి నేను. రామయ్య అంత మంచిగా చెప్పినా వినలేదు. నా అత్యాశే నా పరిస్థితిని ఇలా చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎలా డబ్బులు సంపాదించాలి? ఏం పని చేయాలి? అతనికి తన తప్పు తెలుసుకొని రామయ్య ఊరి చివర ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకుంటూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో దూరం నుంచి వింత దుస్తులు వేసుకున్న ఆ వ్యాపారి కనిపించడంతో రామయ్య అతన్ని గుర్తుపడతాడు.
ఆగండి ఆగండి, మీరే కదా కొంతకాలం క్రితం మా ఊరికొచ్చి రంగురంగుల రాళ్ళు అమ్మారు. అవును నాయనా, నేనే. ఏమిటి, మళ్ళీ ఏమైనా రాళ్ళు కావాలా? నీకు ఇంకా చాలా ఉన్నాయి. నా దగ్గర ఈసారి ఇంకా మంచి శక్తులున్న రాళ్ళు తెచ్చాను. శక్తులా? నిజంగా రాళ్ళల్లో శక్తులే ఉన్నాయా స్వామి? మా ఊరి ప్రజలందరూ మీ మాటలు నమ్మి తమ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును కూడా పోగొట్టుకున్నారు. నా స్నేహితుడు కూడా ఒక పెద్ద రాయిని కొని మోసపోయాడు. ఆ ఏమిటి నాయనా నీ అమాయకత్వం? శక్తులా? ఆ రాళ్ళల్లో ఏ శక్తి లేదు. అవన్నీ కేవలం రంగురాళ్ళు, మెరిసిపోతూ ఉంటే జనం కొంటారని అలా చెప్పానంతే. అంటే మీరు మా ఊరి వాళ్ళందరినీ మోసం చేశారా? ఆ రాళ్ళకి ఎలాంటి శక్తులు లేవని మీకు తెలుసా? మరి ఇంకేమనుకున్నావు? వ్యాపారం అంటేనే అంతే నాయనా. నమ్మిన వాళ్ళు నష్టపోతారు, నమ్మని వాళ్ళు తెలివిగా ఉంటారు. నేను డబ్బు సంపాదించడానికి వేసిన ఒక చిన్న నాటకం అది. మీ ఊరి వాళ్ళు అమాయకులు కాబట్టి నా మాటల్ని నమ్మారు అంతే. కానీ మీరు ఎంతోమంది పేదవాళ్ళ డబ్బు తీసుకున్నారు. అది ధర్మం కాదు కదా? ధర్మమా? డబ్బు సంపాదించటంలో ధర్మం ఏంటి నాయనా? ఇది ప్రపంచం. ఇక్కడ ఎవ్వరి తెలివితేటలు వారివి. పోయిన వారిదే దురదృష్టం. నాకేం సంబంధం? అంటే నా స్నేహితుడు నన్ను మోసం చేయటమే కాకుండా మీరు కూడా మా ఊరి వాళ్ళందరినీ మోసం చేశారా? చూడు నాయనా, నేను ఎవ్వరిని బలవంత పెట్టలేదు. వాళ్ళే స్వయంగా వచ్చి కొన్నారు కదా. ఇక నా దారి నాది ఉంటాను. మరి ఇంకెక్కడైనా అమాయక ప్రజలు ఉంటే వాళ్ళని కూడా మోసం చేయాలి కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. అని నవ్వుకుంటూ ఆ వ్యాపారి వెళ్ళిపోతూ ఉంటే రామయ్య ఆ వైపు కోపంగా బాధగా చూస్తూ నిలబడిపోతాడు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మయ్య సిగ్గుతో తలదించుకొని రామయ్య ఇంటికి వస్తాడు. రామయ్య వరండాలో కూర్చునుండగా అతని దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు. రామయ్య, నన్ను క్షమించు రామయ్య. ఏంటి లక్ష్మయ్య ఇలా వచ్చావు? అవును రామయ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను మోసం చేశాను. ఆ రాయిని అమ్మి నీ దగ్గర డబ్బులు తీసుకున్నాను. కానీ ఆ రాయి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా దగ్గర మళ్ళీ డబ్బులు లేవు. ఇప్పుడు మళ్ళీ కష్టాల్లో ఉన్నాను. దయచేసి నాకు సహాయం చేయి రామయ్య అని అంటాడు. కాసేపు లక్ష్మయ్య వైపు నిశ్శబ్దంగా చూస్తాడు. లక్ష్మయ్య కళ్ళల్లో నిజమైన పశ్చాత్తాపం అతనికి కనిపిస్తుంది. లక్ష్మయ్య, నువ్వు నన్ను మోసం చేశావు. నా నమ్మకాన్ని వమ్ము చేశావు. నీ స్వార్థం కోసం నా మంచితనాన్ని వాడుకున్నావు. కష్టపడి చేయకుండా అడ్డదారిలో డబ్బు సంపాదించాలని చూశావు. అవును రామయ్య, నా తప్పు నాకు తెలిసింది. నన్ను క్షమించు. ఒక్కటి గుర్తుంచుకో లక్ష్మయ్య, నిజాయితీతో కూడిన శ్రమ ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇస్తుంది. మోసం తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. నిజం రామయ్య, నాకిప్పుడు అర్థమైంది. లక్ష్మయ్య, నేను నీకు సహాయం చేస్తాను, కానీ ఒక షరతు. ఎలాంటి షరతు అయినా సరే రామయ్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వు ఇకపై కష్టపడి పనిచేయాలి. నీ స్వశక్తిపై ఆధారపడాలి. నయవంచనతో ఎప్పటికీ విజయాన్ని సాధించలేవు. రామయ్య, నిన్ను మోసం చేస్తున్నందుకు నన్ను క్షమించు. నువ్వు చెప్పిన మాటలన్నీ నేను ఎప్పటికీ మర్చిపోను. ఇకపై కష్టపడి పనిచేస్తాను. నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్తాడు. ఈ కథ వల్ల మనకి తెలిసే నీతి ఏంటి అంటే, నయవంచన ఎప్పటికీ నిలవదు. తాత్కాలిక లాభం కోసం చేసే మోసం భవిష్యత్తులో దుఃఖాన్నే కలిగిస్తూ ఉంటుంది. నిజాయితీ, కష్టపడే తత్వం, అలాగే స్నేహబంధాల విలువలను గుర్తించగలగడమే నిజమైన విజయం. ఐ హోప్ ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. చిన్న విరామం, చిట్కలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.